Audio Jungle. Audio Jungle. ఇంకో ప్రశ్న, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఏ టీం బి టీం అని చెప్పేసి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? చంద్ర గారు, మీరు అడిగిన ఏదైతే క్వశ్చన్ ఉందో క్లియర్ గా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో మేము బీజేపీకి బి టీం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటున్నారు. వీడు వాని మీద అంటున్నారు, వాడు వీళ్ళ మీద అంటున్నారు. అంటే పరిస్థితి ఏంటంటే ఎవరికి ఎవరు బి టీం కాదు, వాళ్ళు ఒకరికొకరు బి టీం గా నేషనల్ పార్టీలు అని చెప్పుకునే రెండు పార్టీలు ఏకమవుతున్నాయి. ప్రతిపక్షం అధికార పక్షము ఒకటైతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ స్పీడ్ను తట్టుకోలేక. ఆ విధంగా మొన్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా క్లియర్ గా అయింది. వీళ్ళు ఉంటే వాళ్ళు డెమైన్, వాళ్ళు ఉంటే వీళ్ళు డెమైన్. ఆ విధంగా జరిగింది. ఎవరు తాను ఒకరు బై ఎలక్షన్స్ చూసినాం. బై ఎలక్షన్స్ ఆ విధంగా జరిగింది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల లోపల కూడా వాళ్ళ ఒక్క బదనీయత ఏంటి అంటే చాలా క్లియర్ గా దుర్మార్గమైన ఆలోచన వాళ్ళది ఏంటి అంటే మీరు మేమే ఉండాలి తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు అనేది ఏదైతే భ్రమపడుతూ ఉన్నారో వాళ్ళు వీళ్ళు ఇద్దరు కథమవుతారో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంటది. బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతోని కూడా పొత్తుండదు. అదే విధంగా ఏ పార్టీకి కూడా బి టీం కాదు. ఇండిపెండెంట్ గా ఏకంగా అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ తెచ్చుకున్న తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలు ఏ విధంగా ఈ సుఖ సంతోషాలతో ఉండాలి, అభివృద్ధి చెందాలి, ఒక్కొక్క వర్గాలను చేసి అభివృద్ధి చేసిన రాష్ట్ర అధినేత కాబట్టి ఆ విధమైన ఆలోచన లోపల కేసీఆర్ గారు నడుస్తున్నారు. ఎక్కడ కూడా ఏ పార్టీకి ఏది ఏ టీం కాదు, ఏ బి టీం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎవరితో కూడా సంబంధం లేదు. ప్రజలే మాకు హైకమాండ్ కాబట్టి ప్రజలతోనే, తెలంగాణ ప్రజల కొరకే, తెలంగాణ ప్రజలు తెలంగాణ అభివృద్ధి కొరకే టీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. ఇంకో ప్రశ్న, ధనికంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ కనీసం ఒకటో తారీఖు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలోకి తెచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత 4-5 నెలలు గడవక ముందే అన్ని హామీలు ఏవైతే కాంగ్రెస్ ఇచ్చిందో అన్ని హామీలు నెరవేర్చాలని 4-5 నెలల్లోనే పట్టుబడుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఇప్పుడు చంద్ర గారు, మీ దాంట్లో 3 పాయింట్లు వచ్చినాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఒకటి, ఉద్యోగస్తులకు ఏదైతే జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి, ఆ విధంగా ఉంటూ మూడవది ఏంటంటే వాళ్ళను ఎందుకు అడుగుతున్నారు అనేది ఒకటి. అంటే ఫస్ట్ ప్రశ్నగా నేను ఏమంటున్నా అంటే ధనిక రాష్ట్రము అనేది అయితే ఉందో ఏదైనా ఒక కుటుంబాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రభుత్వం కూడా కుటుంబం లాంటిది. ఒక కుటుంబాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ కుటుంబ యజమాని ఏం చేస్తాడంటే బాగా అభివృద్ధి చెందాలి, భూములు కొనాలి, భూములలో పంటలు పండాలి, మంచి పెట్టుబడి పెట్టాలి, ఆ విధంగా జరగాలి, పిల్లలకు కూడా బాగా చదువులు చదివించాలి అని అన్ని అభివృద్ధి వైపు పోయినప్పుడు అక్కడక్కడ కొంత అప్పులు జరుగుతాయి, మళ్ళీ చేర్చుకుంటారు, వస్తుంటాయి, పోతుంటాయి. అదే తీరుగా ఒక ఆయన ఏం చేస్తాడంటే ఏది కూడా ఉన్నతాన్ని ఉండాలనే ఆలోచన ఒక ఆయనకుంటే ఆ కుటుంబం ఆనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం లోపల ధనిక రాష్ట్రము, పేద రాష్ట్రము, లేకుంటే డబ్బులు, ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నాడు ఏదో లంక బిందెలు ఉన్నాయంటే ఇక్కడ ఏం లేవు, కాలు కుండలు ఉన్నాయని చెప్పారు. అంటే ఆ విధమైన ఆలోచన రహితమైన మాటలు మాట్లాడి ఆలోచన రహితంగా ఆలోచన చేసేటోళ్ళు వేరే. కానీ ఎప్పుడైతే తెలియపరుడు ఒక రాష్ట్రాన్ని వెళ్తుంటాడో రాష్ట్రంలో ఇది సైకిల్ లెక్క వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. కానీ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. నువ్వు అప్పు చేసినావా, లేకుంటే ఇంకోటి చేసినావా, అప్పు కూడా తీర్చు అంటే అప్పు ఇచ్చేటప్పుడు కూడా నీవు అభివృద్ధి చేస్తుంటేనే అప్పిస్తారు. ఎక్కడో అనవసరమైన ఖర్చులు అయితే ఎవరు కూడా అప్పులు కూడా ఉంటాయి. అప్పులు పుట్టే రాష్ట్రంగా కూడా ఈ అప్పులు చేసినా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ధనిక రాష్ట్రం అంటే వాళ్ళేం ధనిక రాష్ట్రానికి ఏమి ఇవ్వలే. తెలంగాణను పట్టి పీడించేది ఆ రోజు. మొత్తం తెలంగాణకైనా ఆ రోజు ఇచ్చిన పరిస్థితుల్లో కూడా చూస్తే తెలంగాణకు అసలు ఏ పైసా కూడా ఉపయోగపడలేదు. మొత్తం ఆంధ్ర ప్రాంతానికి దోసుకుపోయింది.
ఆ విధంగా జరిగిన దాంట్లో తెలంగాణ ఏదైతే విముక్తి జరిగిందో కేసీఆర్ గారి నాయకత్వాన పెద్ద ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం, బ్రహ్మాండంగా జరిగింది. మంచి లెవెల్లో ఈ రాష్ట్రం అనేది జరుగుతుంటే వాళ్ళు లేనిపోని అపోహలు ఈ రోజు సృష్టిస్తూ ఉన్నారు. మీరు ఇంకో విషయం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు వచ్చే జీతాలు ఇచ్చినండి ఒక్క 2 డిపార్ట్మెంట్లకు ఒక నెలను ఫస్ట్ కేజీరు తప్పిస్తే మళ్ళీ అన్ని కూడా వాళ్ళు కూడా ఇస్తున్న పరిస్థితులు లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా మరి వాళ్ళ వచ్చి కూడా అప్పే తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా అప్పు తీసుకొచ్చే రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అయితే కాకపోతే ప్రజల్లో డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మాట్లాడుతుండ్రో అది కరెక్ట్ కాదు. ఇంకో మీరు థర్డ్ పాయింట్ దీంట్లో కవర్ అయింది ఏంటంటే, వాళ్ళు 5 నెలలు అయింది మీరు ఎట్లా అడుగుతున్నారు అంటున్నారు. మేము అడుగుతలేము, మేము అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఏదైతే రైతు బంధు ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నికల లోపల ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అప్పుడే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళేసేసి రైతు బంధు పడ్డట్లయితే ఇది ప్రజలను మ్యానిపులేట్ చేసినట్లయితుంది, ప్రజలను మభ్యపెట్టినట్లయితుంది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసి స్టాప్ చేశారు. స్టాప్ చేసిన దాని మీద ముఖ్యమంత్రి, ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ ఇప్పుడే తీసుకుంటే 10,000 వస్తాయి, December 9 నాడు తీసుకుంటే, అంటే December 9 ఆయన ముహూర్తం పెట్టుకున్నాడు, December 9 తర్వాత ఇది తీసుకుంటే మనకు 15,000 వస్తాయి అన్నమాట. మరి ఇలా December 9 ఎక్కడ పోయింది, ఎన్ని నెలలు అయింది, ఎందుకు ఇస్తలేవు? దాన్ని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్ష పాత్రగా మేము అడగాలన్నా వదిలేయన్నా? ఒకటి. రెండోది ఏంటి అంటే రైతు రుణమాఫీ అన్నారు. వాళ్ళు 1,00,000 ఇస్తున్నారు కదా, లక్ష తీసుకోండి, మళ్ళా వెంటనే 2 లక్షలు అప్పులు తెచ్చుకోండి, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అయితే మేము 100% 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఫస్ట్ సంతకం అదే పెడతాడు. మరి ఏం జరిగింది? మేము గివే అడుగుతున్నాం, వేరే వాళ్ళని ఏమంటలే. మహిళలను అందరికీ చెప్పారు, పూర్తిగా ఇంట్లలో ఉంటున్న మహిళలకు లేనిపోని ఆశ కల్పించాడు, వాళ్ళని మభ్యపెట్టాడు. ఏ విధంగా చెప్పాడు? ప్రతి ఆడపడుచుకు 2,500 ఇస్తాను. అక్కడ మోడీ గారేమో 14లోనే ఆయన చెప్పిండు, జన్ ధన్ ఖాతాలు తెరుచుకోండి, నేను నల్లధనాన్ని అంతా తీసుకొస్తా, ఎక్కడో ఉన్న నల్లధనాన్ని అంతా తీసుకొస్తా, ఆ నల్లధనం అంతా కూడా అందరి ఖాతాలో వేస్తాం, ప్రతి ఆడపిల్లలకు ఒక కుటుంబానికి నేను 15 లక్షలు వేస్తా అని చెప్పి ఆయన చెప్పిండు. ఈయన వచ్చేమన్నాడు అంటే ప్రతి నెల 2,500 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఏమైంది అని చెప్పి మేము ప్రశ్నించాలా, ప్రశ్నించొద్దా? యాజ్ ఎ ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది కదా. ఇదే విధంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా చూసినాం, ముందు కరెంటు పోయిందే పాపం లేదు, ఎక్కడ కూడా కరెంటు పోలేదు, రెప్పమందం కరెంటు పోలే. ఆ రోజు గగ్గోలు పెట్టారు, ఒక్కొక్క సబ్ స్టేషన్ల కాడికి పోయి లాక్ బుక్లు తీసేసి కరెంట్ ఎన్ని గంటలు ఇస్తున్నారు, ఎన్ని గంటలు. మరి ఇవాళ ఏమైపోయింది? వాళ్ళందరూ అధికారంలో ఉన్నారు కదా. మరి హైదరాబాద్ లోనే కరెంటు పోతున్న పరిస్థితి. నీటి ఎద్దడి, ఇంటింటికి నల్లా మేము ఇచ్చినాం, ఇంటింటికి నల్ల ఇస్తే ఇవాళ ఇంటింటికి ట్యాంకర్ కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తున్నది. ప్రజలు పైసలు కట్టిన తర్వాత కూడా హైదరాబాద్ లో 4-5 రోజులకు ఒక ట్యాంకర్ కూడా ఇవ్వలేని దుస్థితి లోపల ప్రభుత్వం ఉన్నది. వీటన్నిటిని ప్రజలకు తెలిసే తీరుగా ప్రభుత్వం మీద ప్రెజరైజ్ చేయాలన్నా వద్దా? యాజ్ ఎ ప్రతిపక్షంగా ఇది డెమోక్రసీ సిస్టమ్ లో మమ్మల్ని అడగనే వద్దు. మీరు అడిగితే ఎదురుదారి చేస్తాం, అడిగితే కిందేసి తొక్కుతాం, లేకుంటే పేగుల మీద కేసుకుంటాం. వాటి చేసి ఏంటంటే ఏ పద్ధతికి పోతున్నది, ఎక్కడ పోతున్నది ప్రజాస్వామ్యం? డెఫినెట్ గా ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా అడుగుతాం, ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు ఏదైతే ఇచ్చిన మాట ఉన్నదో, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, 6 గ్యారంటీలు అన్నారు. ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు మేడం గారు ఆ రోజు కూడా 20 సూత్రాల పథకం అన్నారు, 6 సూత్రాల పథకం అన్నారు, గరీబ్ హఠావో అన్నారు కాంగ్రెస్ పార్టీ. అదే ఆచరిస్తూ ఈ రోజు 6 గ్యారంటీలు అన్నారు. ఏమైంది మరి 6 గ్యారంటీలు? ఎక్కడ వచ్చినాయి? అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, ఎవరి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు వాళ్ళందరూ ఇల్లు కట్టుకుందరు అన్నారు. మరి ఒక ఇల్లు కట్టించడా? ఎక్కడన్నా ఆ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుండా? దాన్ని ఓపెన్ చేసిండా? ఎక్కడన్నా జరిగిందా? ఏ ఊళ్ళో నన్ను ఇచ్చిండ్రా? మరి దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ప్రశ్నిస్తే దాని మీద బాధ ఏంటి? అసలు ప్రతిపక్షమే ఉండొద్దు, లేకుంటే మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళే ఉండొద్దు, మాకు 5 ఏళ్ళ కోట్లు వేసినప్పుడు మేము ఇష్టారాజ్యం నడిపిస్తామంటే ఎక్కడైతుందండి? అందరు నివసిస్తున్న రాష్ట్రం ఇది,
సకల జనులు నివసిస్తున్న బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్న రాష్ట్రం, రైతాంగం నివసిస్తున్న రాష్ట్రం. రైతు ఇలా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళకు వరి కొంటే వాళ్ళకు 500 ఇన్సెంట్ ఇస్తామన్నారు. మరి ఏమైంది అని అడగాల్సిన ప్రతిపక్షం అడుగుతుంటే బాధ ఎందుకు? నువ్వు చెయ్యి, ఆ విధంగా చేసుకుంటారా? ఆ విధంగా ఉన్నది తప్పిస్తే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అనవసరమైన పరిస్థితులు లేదు. వాళ్ళు అడిగిన దాన్నే, వాళ్ళు చెప్పిన దాన్నే ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాం, అడుగుతున్నాం. దాన్ని ఆ జ్ఞాపకం మర్చిపోయి ఎదురుదారి తిరిగితే డెఫినెట్ గా ప్రజల తరఫున ఉద్యమిస్తాం. కాదనేది అయితే లేదు కదా. తప్పనిసరిగా అడగవలసిందే, ప్రతిపక్షంగా అడగవలసిందే. వాళ్ళు ఏదైతే చేస్తామని మాట ఇచ్చారో వాళ్ళన్నింటినీ కూడా నెరవేర్చాలి. ఎక్కడ నెరవేరుస్తారు? ఏడ జరుగుతుంది? ఏడ చేస్తారు? ఇప్పుడు ఎక్కడ స్కూళ్ళని ఏదో చేస్తామన్నారు. మొత్తం స్కూళ్ళని అన్నింటినీ కూడా మండలానికి ఒక రెసిడెన్షియల్ పెట్టేసేసి పేద ఆదర్శ పాఠశాలలు చేస్తామన్నారు. ఏం జరుగుతుంది? అలా మనకు జరుగుతుందా? ఎంప్లాయీస్ కూడా ఎంత మాపే పెట్టిందంటే మీకు ఫస్ట్ శాలరీస్ వస్తలేవు, మేము వస్తే ఈ విధంగా చేస్తాం. ఏం జరుగుతుంది? ఈరోజు ఎంప్లాయీస్ అంతా కూడా రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి? ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితి. 5 నెలల్లోనే జరుగుతున్నాయి అంటే మరి ఎట్లా? నీవే చెప్పినావు కదా, December 9 అన్నావు. December 9 100 రోజులు అన్నావు. 100 రోజులు ఏం జరిగింది? అందుకే మేము ఏమంటున్నాం అంటే, మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి, మీరు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినరో బేషరతుగా క్షమాపణ కోరండి. ఒకవేళ లేనట్లయితే ఆచరణలకు తీసుకురండి, అమలు పరచండి, ప్రజలకు చెప్పండి. ఆ విధంగా చేయండి. తప్పిస్తే ఎదురుగా దాడి చేయడము, అవతలను ఏదో రోజుగా కేసులని భయపెట్టడం, రోజుగా ఇది అని భయపెట్టడం, అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం.